ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఒక చిన్న ఫామ్లో పనిచేయడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా పెరిగి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయి పూనా హెడ్ క్వార్టర్స్గా దగ్గర 40 దేశాలకి కోడి పిల్లలు ఇవ్వటం జరుగుతుంది. బ్యాబ్కాక్ కోడి పిల్లలు. సో 260 గుడ్లు పెట్టే కోడి మరి 300 గుడ్లు ఎలా పెడుతుంది? ఇట్స్ వెరీ సింపుల్. బ్రాయిలర్ కూడా 2 నెలలకి మేము చదువుతున్న కాలేజీలో 72లో 12 వారాలకి 2 కిలోలు అయింది. ఇప్పుడు 40 రోజులకే 2 కిలోలు ఎలా అవుతుంది? మీరు కూడా బ్రహ్మాండంగా నా రకంగా తయారవుతారు. నేను తయారైన కాబట్టి మీరు అలానే తయారయ్యాలి. చెప్తా తెలుసుకున్న కొంచెం వినండి. అంత సబ్జెక్ట్ మీరు రాసుకోకపోయినా ఇప్పుడు మీరు ఆమ్లెట్ వేసుకోండి, ఉక్కబెట్టి గుడ్లు తీసుకోండి, పొడులు చేసుకోండి. ఎందుకంటే రోజు తీసుకోలేము. ఒకటే రకం 100 రకాలు చేసుకోవచ్చు. కోడిగుడ్డు ఒకటే, అది ఏదైనా వేసుకోవచ్చు. చెప్పండి. ఒకటి బ్రాండెడ్ ఎగ్స్, లోకల్ ఎగ్స్, అన్బ్రాండెడ్ అందాం, లోకల్ అనేది కాదు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ గుడ్డు ప్రొడ్యూస్ చేసినా కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది అంటే 300 గుడ్లు పెడుతుంది అని చెప్పారు కదా బాలస్వామి గారు. 300 నుంచి 310 గుడ్లు పెట్టడం అనేది దాని కెపాసిటీ. మంచిగా ఇంకా బెటర్గా చూసుకుంటే ఇంకొక 10 గుడ్లు పెడుతుంది. అంటే పెట్టకోకుండా మనము ఏదైనా పొరపాటున ఫీడు అందకపోతేనో నీళ్ళు అందకపోతేనో ఆ రోజు గుడ్డు 2 రోజుల్లో గుడ్లు తగ్గితే తగ్గొచ్చు. కానీ నార్మల్గా కెపాసిటీ అన్ని వనరులు ఉన్నప్పుడు బాడు 320 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టాలి అని అంటే సరైనటువంటి ఆహారం ఇవ్వాలి. మనం పిల్లలు గేమ్లో గెలవాలి అని అంటే ఎట్లయితే మనం సరైనటువంటి ఫుడ్ పోషణ ఉంటుందో అట్లనే కోడికి కూడా అట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం ఇచ్చేటటువంటి ఆహారంలో మొక్కజొన్నలు, జొన్నలు, గోధుమలు, సోయా, డిఓబి ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అయితే ఏరియాని బట్టి ఇచ్చేటటువంటి దానాన్ని బట్టి అందులో రంగు, రుచి, తేడా అనేటటువంటిది ఉంటుంది. అయితే ఒక బ్రాండెడ్ ఎగ్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకే రకమైనటువంటి రుచిని, రంగుని కాన్స్టెంట్గా ఉండేటందుకు చూస్తారు. ఆ టేస్ట్కి అలవాటైన తర్వాత వేరే గుడ్డుని తీసుకోవడానికి అంత ఇష్టపడకపోవచ్చు. అదొక్కటే తేడా తప్ప వేరే పెద్ద డిఫరెన్సెస్ అనేటటువంటివి ఉండవు. సార్ ఒక్కటి ఇప్పుడు ఒక షర్ట్ ఉంది. ఒక షర్ట్ 350 రూపాయల నుంచి 400 రూపాయలు టీ షర్ట్. అదే టీ షర్టు దానికి ఒక బ్రాండ్ వేస్తే అని అంటే కొంత క్వాలిటీ చెక్, కంట్రోలు, లేకపోతే ఇంకోటి అనేటటువంటిది ఉంటుంది. అది వచ్చేసరికి 100 రూపాయలు పెరుగుతుంది. ఒకే పర్టికులర్ ప్లేస్లో తయారయ్యి అది దేశమంతటా మార్కెట్ చేయాలి అన్నప్పుడు ఇంకో 100 రూపాయలు యాడ్ అవుతుంది. అట్లా బ్రాండెడ్ ఎగ్ అన్నప్పుడు డెఫినెట్గా ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ, మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్స్ కానీ, అమ్మేటటువంటి స్టోర్లు అంటే నేను ఓపెన్గా చెప్పొద్దు, కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అమ్మేటప్పుడు వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ ఏదైతే ఉంటాయో ఈ పెరిషబుల్ ఐటమ్స్ అంటారు వీటిని, అంటే కూరగాయలు కానీ గుడ్లు కానీ ఇటువంటి వాటి మీద వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అనేటటువంటిది 20 to 30%, 40% కూడా ఉండొచ్చు. దాన్ని బట్టి కూడా ఎక్కువ మార్కెట్లో రేట్ అనేటటువంటిది తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాలస్వామి గారు 79 years. ఆయన రంగు వేసుకుంటాడు కనుక అట్లా యాక్టివ్గా ఉన్నాడా అని అనుకుంటారు. రంగు కాదు, యాక్చువల్గా లోపట్నే దమ్ముంది. ఉండటానికి రీజన్ ఏమి అని అంటే ఈవెన్ నేను 70 years old, నేను రంగు అయితే వేసుకోను. అంటే మనకి ఇంటేక్ ఏమి అనేటటువంటి దాని మీదనే మన బాడీ రిజల్ట్ అనేటటువంటిది ఉంటుంది. మనం ఏదో ఒకటి తినేసినాము, రిజల్ట్ రావాలి, మనం కావాలన్నట్టు ఉండాలి అని అంటే ఉండదు అనేటటువంటిది మేము నేర్చుకున్నటువంటిది, అంటే అనుభవం మీద చెప్తున్నటువంటిది అనమాట. ఏమి తింటున్నామో, ఏ టైంకి తింటున్నామో, ఎంత తింటున్నామో అనేటటువంటిది ఇది వెరీ ఇంపార్టెంట్. బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, ఫైబరు, కొలెస్ట్రాల్ అండ్ కార్బ్స్ అన్నిటినీ సమతుల్యంగా ఉంచడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు ఎవరు సైంటిస్టులు చెప్పినా ఏం చెప్పినా 60 గ్రాములు ఉన్నటువంటి మనిషి కనీసం 50 గ్రాములు 60 గ్రాములు ప్రోటీన్ తినాలి అనేటటువంటిది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మన
ఒక గుడ్డులో మన 55-60 గ్రాములు ఉన్నటువంటి గుడ్డులో 6 గ్రాములు ఉంటుంది. అంటే మనం వేరే తినే ఆహారంలో వచ్చేటటువంటి ప్రోటీన్ మనకి ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ అయితే ఇంకొక 25 గ్రామ్స్ అట్లీస్ట్ మన బాడీకి అవసరం ఉంటుంది. అంటే 4 గుడ్లు తినొచ్చు. 4 గుడ్లు తిన్నటువంటి వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాడు అనేటటువంటిది మీరు మీ బాడీ మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది లేకపోతే ఇంకొకటి అనేటటువంటిది మాత్రం శుద్ధ, అంటే కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ అది ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేటటువంటిది మాత్రం తప్పు, శుద్ధ అబద్ధం. చాలామంది ఇప్పటికీ రెండో గుడ్డు అనేసరికి ఎల్లో తీసేసి చేయాలి అని అనుకుంటారు అన్నమాట. ఎల్లో ఈజ్ టేస్టీ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఎ గోల్డ్. ఏదైతే రేటు వాళ్ళ మార్కెట్లో ఇప్పుడు 6 రూపాయలకు గుడ్డు దొరుకుతుంది అంటే 6 రూపాయలకి మనకి 6 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. మనకు కావాల్సినటువంటిది 50 గ్రాముల ప్రోటీన్ అంటే 50 రూపాయలు. 50 రూపాయల్లో మనకు బాడీకి కావాల్సినటువంటి ఆహారం 90% వచ్చేస్తూ ఉంది. ఒక 10% కాప్స్ కానీ ఫైబర్ కానీ లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవి తీసుకున్నా మనం బ్యాలెన్స్డ్గా మన బాడీని ఉంచుకోవచ్చు, యాక్టివ్గా ఉంచుకోవచ్చు. రెండవది చాలామందికి అపోహ, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా గుడ్డులో ఏమో కలుపుతారు, ఏది గ్రోత్ హార్మోన్స్ కలుపుతారు, లేకపోతే అండ్ స్టెరాయిడ్స్ ఏదో ఇప్పుడు ఏది నోటికి వస్తే వాళ్ళు చెప్పేస్తారనమాట. మార్కెట్లో యూట్యూబ్లో వచ్చేటటువంటి అన్ని ఏది కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రూఫ్ లేకోకుండా చెప్పటం అనేటటువంటి పెద్ద తప్పు. శాకాహారమా మాంసాహారమా 80% ఆఫ్ ది పాపులేషన్కి అంటే జనరల్ పాపులేషన్కి పబ్లిక్కి గుడ్డు ఎట్లా వస్తుంది అనేటటువంటి తెలియదు. ఇది ఫ్యాక్టరీ మేడ్ అన్నట్టు కొందరు అనుకుంటే ఫామ్లో గుడ్లు అని అనుకుంటారు. పుంజు లేకుండా ఓన్లీ గుడ్లు పెడుతుంది అనేటటువంటిది 80% ఆఫ్ ది పబ్లిక్కి తెలియదు. గుడ్డు లేకపోయినా స్వతహాగా తిండుంటే కోడి గుడ్డు పెడుతుంది అనేటటువంటిది అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఈ ఫామ్లో పెంచేటప్పుడు పుంజు లేకోకుండా పెట్టెల్ని మాత్రమే సపరేట్గా ఉంచి గుడ్లు పెట్టించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి దాని షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన రైతులు నేర్పరితనం కానివ్వండి లేకపోతే మన క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కానీ ఇప్పుడు ఏదైతే గుడ్డు మనం 5 రూపాయల్లో 6 రూపాయల్లో తీసుకొచ్చి ఇస్తున్నారో అని అంటే వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆరోగ్యంలో ఇది ఒక హెల్త్ క్యాప్సూల్ కింద గుడ్డుని కన్సిడర్ చేయాలి. ఫుడ్ అనేటటువంటి దానికన్నా ఒక హెల్త్ క్యాప్సూల్ కింద గుడ్డుని కన్సిడర్ చేస్తే ఆరోగ్యం మందులకు ఇవ్వాల్సినటువంటి పైసలు 1% కూడా అవసరం ఉండదు. హాస్పిటల్స్కి వెళ్ళటం అనేటటువంటిది కూడా తగ్గిపోతుంది డెఫినెట్గా. ఎందుకనంటే ఏ డాక్టర్ కోఆపరేట్ చేస్తారనేటటువంటిది నేను అనుకోను. ఏ హాస్పిటల్లో లేకపోతే ఇంకొకళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారు అనేటటువంటిది లేదు. మేము ప్రొడ్యూసర్గా మేము ప్రమోట్ చేసుకోవాలి అనేటటువంటి మా ఏమంటారు కుతూహలం, బాధ. రైతు పండించినటువంటి పంటని మార్కెట్లో అమ్మాలి అని అంటే దాంట్లో ఉన్నటువంటి సత్తవేంది అనేటటువంటి చూపియాలి అని అంటే చాలా కష్టం. ఇటువంటి వేదిక మీలాంటి పత్రికలు ప్రెస్ సహకారం ఉంటేనే యాక్చువల్గా చెప్పగలుగుతాం. ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్కి మా రైతులైతే మీ ముందున్నారు. ఏ క్వాలిటీ టెస్ట్ కానివ్వండి లేకపోతే దేనికైనా కానీ మా రైతులు నిలబడగలుగుతారు అనేటటువంటి చెప్తున్నాం. మోహన్ రెడ్డి గారు మా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్, వారు కొన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్యాలెండర్ రిలీజింగ్ అండ్ ఎగ్ ప్రమోషన్ వచ్చేసిన పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా వర్గం, మరి వేదికను అలంకరించిన మా తోటి సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు గుప్పెడంత గుడ్డులో గంపెడన్ని సౌజన్యాలు, అది అందరికీ కల్తీ లేనిదంటే తల్లిపాల తర్వాత ఈ గుడ్డే. ఇంత ఎలాంటి కల్తీ అన్నది ఉండదు. నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటంటే మనం వేరే స్కూళ్ళల్లో మిడ్ డే మీల్ స్కూళ్ళల్లో వేరే రాష్ట్రంలో ఇప్పుడు మన ఆంధ్రాలో
వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు. మన దగ్గర మన తెలంగాణ గవర్నమెంట్లో 3 గుడ్లు ఇస్తున్నారు. అవి కూడా మనం ఇక్కడ మా కోరిక ఏంటంటే ఇది ప్రోటీన్ ఫుడ్ మంచిగా ఉన్నది కనుక వారానికి 6 గుడ్లు ఇవ్వాలని మీ పత్రిక ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలన్న దయచేసి అదొకటి. నెక్స్ట్ అంగన్వాడీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కండి రోజు ఒక గుడ్డు ఇస్తున్నారు. అది 2 గుడ్లు వేస్తే పుట్టబోయే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుందన్న ఉద్దేశంగా అది కూడా మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందని దయచేసి మీకు కూడా ఒకసారి చెప్తున్నాను. మరియు రేషన్ కార్డులో మనం రేషన్ కార్డులో ఇప్పుడు కిలో బియ్యానికి మనం ప్రతి మనిషికి 6 నుంచి 7 కిలోల బియ్యం ఇస్తున్నాము. అట్లే నెల మీద ఒక 30 గుడ్లు ఇస్తే మన వాళ్ళకు కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంగా అదొకటి మీకు తెలుపుతున్నాను. మరి పనికి ఆహార పథకం కింద మన గవర్నమెంట్ స్కీములు కూడా ఉన్నాయి. అది కూడా నెలకు ఒక ట్రే అంటే ఆల్మోస్ట్ రోజుకి ఒక గుడ్డు లెక్క ఇస్తే వాళ్ళకు కూడా పౌష్టికాహారం అంత అన్నారు. ఇవన్నీ ఈ 4 ఐటమ్స్ కూడా మీ దృష్టి ద్వారా మీ పత్రికల దృష్టి ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్తే మాకు ఎంతో మా రైతులకు పండించిన రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్ తీసుకుపోవాలి. మరి గుడ్డులో ఎన్ని పౌష్టికాహారాలు గుబ్బడంత గుడ్లో గంపెడంత సౌజన్యాలు అన్నట్టుగా దాన్ని కూడా మీరు మన అందరికీ ప్రజలకు అందేటట్టుగా చేయాలని చెప్తున్నాను. ఓకే. గౌరవనీయులు ఉదయ్ సింగ్ గారు పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. రెస్పెక్టెడ్ బాలస్వామి గారు, మోహన్ రెడ్డి గారు, Chakradrao sir, and all the respected dignitaries on the dais, and of course my media friends who made our Poultry India a very grand success. Most of my friends are here from the press. Thank you very much, first of all. And sir, for this occasion I would like to congratulate Balaswamy garu for getting a new good concept of the calendar, wherein anta pages lo kuda mana drishtiki teeskochina benefits po egg dwara ఏమేం బాగుంటుంది అదంతా చాలా క్లియర్గా వెరీ నైస్లీ హెస్ పోర్ట్రేటెడ్. అండ్ ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఫ్రమ్ గల్లీ టు ఢిల్లీ ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ మార్కెటింగ్ పర్సన్ who is always dedicated for marketing eggs. So I thank you one and all. And as per the nutrition value, basically NIN Dwara, we have been understanding that there is a malnutrition in the children today. This has to be brought to the notice of the government and all the places, and pan India basically. So we have also approached our respected Sri, our Chief Minister Revanth Reddy Garu for this issue along with Mohan Reddy sir and all our team members, wherein we have requested sir to include additional eggs for the Anganwadi and all that. So we have humbly request the press to get this to the notice to the top level, our government of Telangana, wherein we can together make it happen. Mirandar Sayam Valla we can do it. So not much of it, I'll not take much of time. Thank you again. And of course, yes, before concluding, Samachram, you are also will be invited for Poultry India, which is on 25th, 26th and 27th November. Please make sure to make a bumper success this year. Thank you. ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో మన పౌల్ట్రీ ఎగ్ గురించి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో బాలస్వామి గారు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి పౌల్ట్రీ పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1950 అప్పుడు మనకు ఫుడ్ దొరకక, ఆహార పదార్థాలు దొరకక మాల్ న్యూట్రిషన్ అయ్యి అంత జనాలు చనిపోయేది. బాగా స్కెలిటన్ కనిపించేది. మనిషిని చూస్తే పట్టుకొని చూస్తే ఎవరికి పొట్టలు ఉండేది కాదు, స్కెలిటన్ ఉండేది. అప్పుడు ఆ సందర్భంలో స్వామినాథన్ హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఆహార పదార్థాలను బాగా పెంచి ప్రతి మనిషికి ఆహారం దొరుకుతుంది. ఆ దొరికిన ఆహారం ఎంత అయిందంటే మనకు కాకుండా ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేసే కెపాసిటీకి ఎదిగినాం. అయితే ఈ సందర్భంలో ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడున్న కండిషన్లో తిండే లేదు కాబట్టి ఏదో ఒకటి దొరికింది. ఇప్పుడు తిండి మనకు దొరుకుతుంది. మనం ఎక్సిస్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎక్సిస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. అవి కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. మనకు ఏవైతే రైస్ ద్వారా వచ్చేటివన్నీ కార్బోహైడ్రేట్సే. ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వలన మనకు బాగా ఫ్యాట్ వచ్చేసి బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి. బీపీ షుగర్ పెరగకుండా ఉండాలి అని చెప్పేసి
ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? మనము బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, సమతుల ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండాలి. మనం తీసుకునే గవర్నమెంట్ ఏవైతే సబ్సిడీ ద్వారా ఇచ్చే రైస్లో ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటున్నాయి. ఆ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన జనాలల్లో ఏమవుతుందంటే పనిచేసే శక్తి తగ్గుతుంది. మనకు మనిషి చూడడానికి భారీగా కనిపిస్తాడు కానీ మజిల్ స్ట్రెంత్ ఉండదు, ఎందుకంటే అందులో ప్రోటీన్ ఉండదు కాబట్టి. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ బ్యాలెన్స్ చేయాలి, అగ్గోల చేయాలంటే మనం మటన్, చికెన్ తీసుకుంటే అవి ఎక్కువ రేట్ అయిపోతున్నాయి. అదే మనం గుడ్డు తీసుకుంటే గుడ్డు అనేది ఒకటి సమతుల ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండవు తప్ప మిగిలిన ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ లెక్క పనిచేస్తుంది. మనం ఒక గుడ్డు తిన్నామంటే ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే. ఎందుకంటే ఇందులో ఏ, బి, సి, ఈ, కే అన్ని విటమిన్స్ ఉంటాయి. అందుకనే మనం ఎప్పుడైతే ఇందాక మనం ఈ బుక్లో కూడా చూసినా గుడ్లు తింటే బరువు తగ్గుతాం అని ఉంది. గుడ్లు తింటే బరువు తగ్గము, ఎక్సిస్ ఫ్యాట్ పోతుంది. ఎక్సిస్ ఫ్యాట్ పోయి మనం బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. మన బాడీకి హైట్ ఎంత ఉన్నామో దానికి తగ్గట్టుగా బరువు ఉండాలి. ఆ బరువును మెయింటైన్ చేస్తుంది, మజిల్ మాస్ పెంచుతుంది. గుడ్డు అనేది బ్యాలెన్స్ వెయిట్ని మెయింటైన్ చేస్తుంది, మజిల్ మాస్ పెంచి ఎనర్జీగా ఉండడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయము అక్కడ గవర్నమెంట్కు మీడియా ద్వారా గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా తక్కువ ధరలో కల్తీ లేని ప్రోటీన్, లీన్ ప్రోటీను, విటమిన్స్ గుడ్డు ద్వారా మనకు అందుతాయి. కాబట్టి గుడ్డు తిని మీ యొక్క ఫ్యాట్ని తగ్గించుకొని, బీపీ, షుగర్ తగ్గించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశము. నేను కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటే హెవీ వెయిట్ ఉన్న రోజు 5 గుడ్లు తినేసి 5 గుడ్లు రోజు తింటాను, కంపల్సరీ హోల్ ఎగ్స్ తింటాను. మళ్ళీ నెక్స్ట్ కొంచెం కార్బ్స్ తీసుకుంటా, వెజిటేబుల్స్ తీసుకుంటా. అది సరిపోతుంది బాడీకి. నాకు అయ్యే ఖర్చు ఎంత? రోజు 70 రూపాయలే. మనకు ఎన్ని ఉన్నా కానీ మనం బ్యాలెన్స్గా తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మనకు ఒక 70 రూపాయల ఖర్చుతోనే నేను హెల్తీగా ఉంటా. ఎప్పుడైనా బయట పార్టీలు, మీటింగ్లు ఉంటే తప్ప నేను రైస్ జోలికి పోను. మామూలుగా ఇవే గుడ్లును, కొంచెం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవే తీసుకుంటాను. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. నేను చాలా కంఫర్ట్గా ఉన్నా, అంటే హెల్తీగా, కంఫర్ట్గా, మజిల్ మాస్ కూడా ఉంటుంది మంచిగా. ఇప్పుడు ప్రతి మనిషికి సార్ చెప్పినట్టు 50 కిలోల మనిషి 50 గ్రాముల ప్రోటీన్ కావాలి, 70 కిలో మనిషికి 70 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఎప్పుడైతే మనం మంచిగా ఉండాలనుకుంటే 1 గ్రాముకి 1.5, 1 కేజీకి 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. అంటే ఇప్పుడు 70 కిలోల మనిషి 100 గ్రాములు తినాలి. 100 గ్రాములు తినాలంటే ఒక రైస్ ద్వారా కొంచెం ప్రోటీన్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఎగ్స్ ద్వారా వస్తుంది, మళ్ళీ కొన్ని మనము ఈ పన్నీరు అట్లాంటివి తిన్నా కానీ కొంచెం ప్రోటీన్ వస్తుంది. అన్నిటికంటే సస్తా ఏంటి అంటే ఎగ్ ఉంటుంది. ఈ ఎగ్గు రోజు 5 గుడ్లు తింటే ఒక్క గుడ్డు ఇన్ని గ్రాముల గుడ్డుకు అన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 50 గ్రాములు ఎగ్జాంపుల్, 50 గ్రాముల గుడ్డు ఉంటే 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 60 గ్రాముల గుడ్డు ఉంటే 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 70 గ్రాముల గుడ్డు ఉంటే 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఆ సైజు పెరుగుతూ ఉంటే అందులో ప్రోటీన్ పెరుగుతూ ఉంటుంది. ఇందాక సార్ అన్నారు అక్కడ ఒకటి అడిగారు, మనము ఆయిల్ వేసుకొని మసాలా వేసుకొని తినొచ్చా అని. అందులో వాల్యూస్ ఏం తగ్గవు. మసాలా వేసుకొని, ఆయిల్ వేసుకొని, అవన్నీ వేసుకుని వాల్యూస్ తగ్గవు. కాకపోతే క్యాలరీలు పెరుగుతాయి. క్యాలరీలు పెరిగితే మళ్ళీ మనం ఫ్యాట్ పెరుగుతాం. అదొకటి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకొకసారి ఏమడిగిండు, ఎగ్స్ సూపర్ మార్కెట్లో అమ్మే ఎగ్స్ ఏమన్నాడు, బ్రాండెడ్ ఎగ్స్కి నార్మల్ ఎగ్స్కి తేడా ఏందని ఒకటి అడిగిండు. బ్రాండెడ్ ఎగ్స్ అంటే ఏం లేదు, ఒక చెట్టుకు అనేక ఫలాలు కాస్తాయి. కాసినప్పుడు అందులో మంచివి ఏరుకొని మంచి క్వాలిటీ తీసుకొని దాన్ని ప్యాకింగ్ సపరేట్గా స్టైలిష్ ప్యాకింగ్ చేసేసి ఏసీ రూమ్లలో పెట్టేసి ఎక్కువ రేటుకి అమ్మితే బ్రాండెడ్ ఎగ్స్. మనం ఎట్లున్నా అట్నే బుట్టలలో తీసుకొని బాగా రోడ్డు మీద పెట్టి అమ్మితే అవి నార్మల్ ఎగ్స్ ఏవైనా ఎగ్స్ను మనం మార్చలేము, క్వాలిటీని మార్చలేము. అది సేమ్ క్వాలిటీలు ఉంటాయి. కాకపోతే మన చేతుకున్న 5 రకాలుగా లేవు. మన ఫామ్లో వచ్చే గుడ్లు ఒక్కొక్క ఆ కోడి బరువును బట్టి అది గుడ్డుని ఇస్తుంది. అదొకటి. అందుకని అందరూ రోజు గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నా. భాస్కర్ రావు గారు, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సెక్రటరీ. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో డాక్టర్ బాలస్వామి గారి ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ ప్రెసిడెంట్గా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ మా అందరి చేతుల మీదుగా మీ సమక్షంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా సోదరుల సమక్షంలో ఎగ్ గురించి, చికెన్ గురించి ప్రమోట్ చేయడం కోసం, ఎట్లయితే రైతు పండించిన పంటకు
పబ్లిసిటీ లేదో అదేవిధంగా స్వచ్ఛమైన తల్లి పాలతో సమానమైన ఈ ఎగ్గు గుడక మాకు ప్రచారం లేదు. దయచేసి ఎగ్గు ప్రమోట్ చేసే విషయంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరూ మాకు అంటే మా పౌల్ట్రీకి మీ వంతు సహాయ సహకారాలు అందించి పౌల్ట్రీని అండ్ ఎగ్ను ప్రమోట్ చేయవలసిందిగా, మిగతా అన్ని టెక్నికల్ విషయాలు మా పెద్దలందరూ మీకు విపులంగా చెప్పిండ్రు. దయచేసి వీలైనంత ఎక్కువగా మా ఎగ్ ప్రమోషన్ కానీ చికెన్ ప్రమోషన్గా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. మా అసోసియేషన్ తెలంగాణ అసోసియేషన్ కోశాధికారి గారు అభిషేక్ రెడ్డి వారు మాట్లాడతారు. ప్రింట్ మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మనకు ఎప్పుడైనా ఏదైతే బ్రహ్మ నుంచి మనం నిజం వైపు అడుగులు ఇస్తామో ఆ రోజే మనము నా డెవలప్మెంట్కి నాంది అవుతుంది. ఇవాళ ఉన్న పెద్ద భ్రమ ఏంటంటే స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్ మనం వాడుతున్నామని. కానీ అక్కడ నిజంగా జరిగింది ఏంటంటే జెనెటికల్లీ డెవలప్డ్, అంటే ఒక ఆఫ్రికా అబ్బాయిని ఒక అమెరికా తెల్ల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఒక పొడవాటి తెల్ల పిల్లకు జన్మనిచ్చినట్టు ఇవాళ అలాంటి మంచి మంచి బ్రీడ్స్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇవాళ మనం వస్తున్న కోడి గుడ్డు కానీ, లేకపోతే ఇన్ని గుడ్లు కానీ, లేకపోతే ఇదే 30 రోజులకు వస్తున్న కోడి చికెన్ కానీ దానికి చక్కటి ఉదాహరణ. కాబట్టి మీరు కూడా అది గమనించి అలాంటి ఈ ప్రచారము గుడ్డు కలిపియాలి, చికెన్ కలిపియాలని కోరుకుంటున్నాము. ఇంకోటి, ఈ నాన్ ఫర్టైల్ ఎగ్ అంటే జీవం లేని గుడ్డు. మనం జనరల్గా ఊర్లలో గాలిగుడ్డు అంటారు చూడండి, గాలిగుడ్డు మనది. అంటే ఎక్కడ కూడా ఇందులో జీవం లేదు. మనము ఆవు నుంచి, బర్రె నుంచి ఎట్లయితే పాలు మనము సాకారంగా భావిస్తామో, ఇవాళ గుడ్డును కూడా మనం సాకారంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో జీవం ఉండదు. ఇట్స్ నాన్ ఫర్టైల్ ఎగ్. దాంట్లో జీవం లేదు కాబట్టి మనం పాలను ఎలా చూస్తామో గుడ్డును కూడా అలానే చూడవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా శాకాహారంగా భావించి తినవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఆ ప్రచారం మీరే కల్పించాలని ప్రస్తుతంలో కోరుతున్నాము. ఇంతటితో మా బాలస్వామి గారికి అందజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మీ రెగ్యులర్ డైట్లో మార్నింగ్ 2-3 గుడ్లన్న తిని బయలుదేరితే కనుక మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా, మల్టీవిటమిన్ టాబ్లెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం, కండరాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఒమేగా 3 ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఆల్రెడీ మీరు భోజనం చేశారు కాబట్టి మేము ఎగ్ సర్వ్ చేస్తున్నాం. తీసుకొని ఎగ్ పప్పు తీసుకొని సంతోషపడి మీ యొక్క మంచి వార్తలతోటి రేపు పొద్దున్న మేము పేపర్లు చూసి, దయచేసి చక్కటి మెసేజ్ తోటి, ఎస్పెషల్లీ గుడ్డు ఎల్లో తినకూడదు అనేది జనాలకు ఉంది కాబట్టి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పెంచడానికి మీరు అమూల్యమైన, అద్భుతమైన వ్యక్తులు కాబట్టి మేము మిమ్మల్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ చక్కగా టైం ఇచ్చి స్పెండ్ చేసి ఇప్పటివరకు ఉన్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞత.